అభిరుచి మీ అభిరుచి. నమస్తే, అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మన ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా వారు కోరుకునే రెసిపీస్ ని మనకి ఈమెయిల్ చేస్తే మా షెఫ్ గారు చేసి చూపిస్తున్నారు కదండి. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ మెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఓకే, సో ఈరోజు మనకి స్వాతి గారు మెయిల్ చేశారు. క్యాబేజ్ పకోడీ కర్రీ చేసి చూపించండి అంటూ. ఓకే, మనకి క్యాబేజ్ పకోడీ అనేది అకేషన్స్ లో మనం చాలా ఎక్కువ రెగ్యులర్ గా చూస్తుంటాం కదా. అవునండి. అంటే ఫ్రై లాగా సర్వ్ చేస్తుంటారు కదా. సో అలా డ్రై గానే అందరికి చేసుకుంటూ ఉంటారు. సో క్యాబేజ్ పకోడీతో కర్రీ టేస్టీగా ఉంటుందా? అంటే పకోడీ టేస్టీగా ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ మనకి కర్రీ కూడా చాలా మంచి టేస్టీగా, అంటే కొంచెం ఎక్కువ గ్రేవీ అలా వేసి మనం చేసుకోవచ్చు. అంటే గ్రేవీ అనేది మనకు అంటే ఎలా కావాల్సిన చేసుకోవచ్చు, మసాలా కానీ లేదా టమాటో ప్యూరీతో కానీ. ఓకే, సో ఇక్కడ నేను ఈ రోజు టమాటోతో చేస్తాను. ఓ, సో అయితే చాయిస్ మనది గ్రేవీ సెలెక్ట్ చేసుకోవడం అనేది. కాకపోతే పకోడీలు అనేవి కామన్. ఓకే ఓకే, క్యాబేజ్ పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 2 కప్పులు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో ప్యూరీ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత. క్యాబేజ్ పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పకోడీ రెడీ చేసుకోవాలి. ఓకే, డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, బౌల్. సో దీంట్లో క్యాబేజ్ తురుమండి. ఓకే, సో బాగా సన్నగా తురిమేసుకోవాలన్నమాట. అంటే మనకు పకోడీల్లో ఎలాగూ అంత కలుస్తుంది కాబట్టి చిన్నగా చేసుకుంటే బాగుంటుందా? దీంట్లో అల్లం, ఓకే, అలాగే కరివేపాకు కూడా ఇలా చిన్నగా తరిగేసి వేసేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం కరివేపాకు ఆకులుగా వేసుకుంటే ఎంత కలిపినా కూడా ఇవి వచ్చేస్తూ ఉంటాయి, తీసి పక్కన పెట్టేస్తుంటారు. అవునండి. సో శనగపిండి, ఓకే, కొద్దిగా బియ్యపిండి. బైండింగ్ కి శనగపిండి, కొంచెం క్రిస్పీనెస్ కి బియ్యపిండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఓకే, సో ముందుగా ఒకసారి మనం అలా కలిపేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్. అంటే క్యాబేజ్ లో కొంచెం వాటర్ తడి ఎలా ఉంటుంది కదా. ఎందుకంటే మనకి దీనికి ఆ కాస్త తడి సరిపోతుంది యాక్చువల్ గా, ఎందుకంటే పిండి ఎలాగూ గట్టిగానే ఉండాలి కాబట్టి. సో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం సరిపోయిందా? బాగా కలిపేసుకోవాలి. ఓకే, వాటర్ అక్కర్లేదేమో కదా, ఇంకా అవసరం పడదు. రాజుగారు ఆయిల్ ఇంకొంచెం హీట్ అవ్వాలి కదా. అవునండి. సో ఈలోగా మేము ఒక చిట్కా చూడవా? ఓకే ఓకే అండి, ఇక్కడ ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: వర్షాకాలంలో పసుపు ఎక్కువగా తీసుకున్నట్లయితే జలుబు దగ్గు నుండి దూరంగా ఉండొచ్చు. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. బాగా హీట్ అయిపోయింది. సో ఇలా కొంచెం చిన్న ముద్దలా వేసుకుంటే బాగుంటుంది, అంటే కర్రీ కాబట్టి. మనకు అప్పుడు కర్రీలో చూసినప్పుడు కూడా ఏ కోఫ్తా కర్రీ లాగానో అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంతైనా కూడా మనకి క్యాబేజ్ అంటే ఎలాగో అలా వస్తుంది కాబట్టి కొద్దిగా క్రిస్పీనెస్ కూడా ఉంటుంది వీటికి. అవునండి కదా, మనం ఎంత కర్రీలో వేసి ఇచ్చేసినా కూడా. అంటే మామూలుగా మనం సర్వ్ చేసుకునే ముందు ఈ పకోడీస్ మనం యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే, ఓకే అండి.
సో ఇది అటువైపు మనం మార్చేసి ఓకే, మిగతా గ్రేవీ పార్ట్ కూడా రెడీ రెడీ చేసుకుందాం. సో కర్రీకి సరిపడా ఆయిల్. ఆయిల్ అండి. ఆ గెరిటి ఇవ్వండి రాజుగారు, తిప్పుతూ ఉంటాను. ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్. క్యాబేజ్ని కర్రీ లాగా చేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రై లా చేసుకొని హ్యాపీగా క్యాబేజ్ కూడా తినొచ్చు కదా, ఎందుకంటే మనం చాలా బాగా టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది అండ్ క్యాబేజ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో మనం వాడుకుంటున్నాము కదా ఇక్కడ. ఎస్ అండి. ఓకే ఓకే, సో దీంట్లో ఉప్పు ఇవి ఇంకొద్దిగా కలర్ రావాలా రాజుగారు? కొద్దిగా అండి, కొద్దిగా సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఓకే, అలాగే టమాటో ప్యూరీ. ఓకే. రాజుగారు ఇవి సరిపోతాయి అనుకుంటా. బౌల్లోకి తీసేసి వేగిపోయాయి కదా వేగిపోయాయండి. రాజుగారు ఈ పకోడీలు కూడా మంచి ఫ్లేవర్ వస్తున్నాయండి. అల్లం ముక్కలు వేశారు కదా, ఎస్. సో మనకి అది కొద్దిగా మగ్గితే వేసేసుకోవటమేనా? అయిపోవచ్చిందండి ఇది కూడా. సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, యా, సో పకోడీలు వేసేసుకుందామా? మొత్తం వేసానా? వేసేసాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఓకే. సో ఇది ఇందాక మీరు అన్నట్టు మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అలా పోసి మగ్గించుకోవటము, అంటే కొద్దిగా లైట్ గ్రేవీ చేస్తున్నాను నేను. చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ గ్రేవీ ఉండి అలా ఇష్టపడుతుంటారు కదా, అలా చేసుకోవచ్చు. ఓకే, అయిపోవచ్చిందండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఓకే. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది రాజుగారు. ఇది క్యాబేజ్ పకోడా కర్రీ వెరీ నైస్. ఓకే, మరి వేడివేడిగా క్యాబేజ్ పకోడీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పకోడీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ప్యూరీ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ముందుగా వేయించుకున్న క్యాబేజ్ పకోడీలను దీనిలో వేసి ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాబేజ్ పకోడీ కర్రీ రెడీ. క్యాబేజ్ పకోడీ కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చక్కగా స్పైసీగా పకోడీలు కూడా మనము వాటర్ వేసి మగ్గించినా కూడా అంతేం మెత్తబడిపోలేదు. అవునండి, అంటే ఇది క్యాబేజ్ ఉంది కదా, కొంచెం క్రంచిగా తగులుతూ బాగుంది. చాలా టేస్టీగా ఉంది రాజుగారు. క్యాబేజ్ పకోడీ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. అరటిపండు గుజ్జులో పెరుగు కలిపి తలకి పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేస్తే మీ జుట్టు పట్టుకుచ్చిలా మెరుస్తుంది. వంటలు పిండి వంటల్లో క్యాబేజ్ పకోడీ కర్రీ తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రెసిపీ నేర్చుకోవాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ గారు ఎలా చేసుకోవాలో చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. సో ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి టేస్టీగా మంచి సూప్ తాగితే బాగుంటుంది కదా. మరి ఈ రోజు మనకి రాజు గారు క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు. చూద్దామా?
ఓకే, సో రాజు గారు గుడ్ ఫుడ్ లో క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్. అవునండి. టొమాటో సూప్ అంటేనే అందరికి చాలా ఫేవరెట్ సూప్ కదా. అవునండి. ఎందుకంటే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉండే టొమాటోస్ తోనే మనము చక్కగా. అండ్ క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ అంటే వింటుంటేనే చక్కగా చాలా క్రీమీగా అలా అనిపిస్తుంది. అవునండి. సో అంటే ఇది థిక్ సూప్ లోకి వస్తుంది మనకు. సో కొంచెం ఆ క్రీమీ టచ్ కూడా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుందా? అదే కొద్దిగా కొంచెం స్పైసీగా, కొంచెం క్రీమీగా అంత స్పైసీగా ఉండదండి, అంటే కొంచెం లైట్ స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, కాకపోతే మనం కొంచెం స్వీట్ గానే వస్తుంది. ఓ క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ అనుకున్నాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ లో అన్నమాట. అవునండి. ఓకే ఓకే, మరి క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, లవంగాలు 5, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ స్టిక్స్ తగినన్ని, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, బిర్యానీ ఆకు 1. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో టొమాటో ముక్కలు, క్యారెట్, ఓకే, ముల్లంగి. ఓ ముల్లంగి కూడా యాడ్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఉల్లిపాయలు అంటే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం. 4 లేదా 5 అలా లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసేసి వాటర్ పోసుకున్నాం. ఉడికించాలా ఇవన్నీ? అవునండి. ఓకే, సో ఉడికించేసి తర్వాత మనం ప్రాసెస్ అన్నమాట. ఉడికించిన తర్వాత వీటిని మనం స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి, పేస్ట్ అంటే బిర్యానీ ఆకు తీసేసి మనం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుంటాం. సో ఆ పేస్ట్ ని వడకట్టేసి అప్పుడు ఆ ప్యూరీలా వస్తుంది కదా, అది సూప్ లో వాడతాం. ఓకే ఓకే, ఇవన్నీ వేసి దీన్ని ఉడికించాలి. ఉడికించేసాలి. సో ఈ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అవును. ఓకే ఓకే, మూత పెట్టేనా? మూత పెట్టేసి ఓన్లీ టొమాటోస్ అయితే డైరెక్ట్ పేస్ట్ చేసేసుకోవచ్చేమో కదా. అది కూడా ఉడికించి చేసుకుంటే బాగుంది. సో ప్యూరీ లాగా చేసుకుంటే రాజుగారు చూద్దామా? ఓకే అండి. సరిపోతాయి ఇలాగా? సరిపోతుంది. ముక్క మెత్తబడినట్టుంది కదా. సో ఇది కాస్త మనకు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి, అంటే బిర్యానీ ఆకు ఒకటి తీసేసేయాలి. సో మిక్సీ పట్టేసి వడకట్టి పెట్టేసుకోవాలి మనం. సో జస్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకొని ఆ గుజ్జంతా తీసేసి ఆ క్లియర్ గా గుజ్జంతా మనం వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీరు ఈ ప్రాసెస్ చేసేలోగా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే, ఇక్కడ ఇదంతా చల్లారాలి, తర్వాత రాజుగారు పేస్ట్ చేసేస్తారండి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. బంగాళదుంపతో ఫ్రై చేసేటప్పుడు ముందుగా ఆ ముక్కల్ని మజ్జిగలో నానబెట్టి ఆ తర్వాత ఫ్రై చేస్తే వేపుడు కరకరలాడుతూ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? సో ఇలా మనకు క్లియర్ గా రావాలి. సో అదంతా చక్కగా మిక్సీ చేసేసుకుని ఇలా ముక్కల్లాగా ఏమీ లేకుండా మంచి గుజ్జు చేసుకోవాలి. సో అలాగే మనం స్టాక్ కూడా పడవేయకుండా అది కూడా పెట్టేసుకొని సూప్ లో యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో వాటర్ కావాలి కాబట్టి దాని బదులు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం వైట్ సాస్ చేసుకోవాలి. ఓకే, అంటే క్రీమీ సూప్ అనుకున్నాం కాబట్టి అది వైట్ సాస్ చేసుకోవాలి రాజుగారు. ఓకే, బటర్ అలాగే మైదా 1:1 రేషియోలో తీసుకోవాలండి. మనం ఏ క్వాంటిటీ చేసుకున్నా. ఓకే ఓకే, అంటే ఈ వైట్ సాస్ కి. అవునండి. ఓకే, సో అయితే రెగ్యులర్ టమాటో సూప్ కంటే కూడా ఇది కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఓకే, బటర్ ఎంతైతే వేసుకుంటారో దానికి తగ్గట్టుగానే మైదా, ఎక్కువ తక్కువ అవ్వకుండా. అండ్ మైదా మనకి థిక్నెస్ కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అలా వాడుకోవచ్చు. అండ్ బటర్ ఇది కలిపితే మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది కాబట్టి దానికి కూడా. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, సో స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే మనకి అది అంతా ముద్దలా అయిపోతుంది. సో తొందరగా ఉండలు కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వాటర్ వేసి ఉండలు లేకుండా నీట్ గా దాన్ని అంతా కలిపేసుకోవాలి. సో మనకి ఆ సాస్ ఎలా అయితే సాఫ్ట్ గా ఉంటుందో అలా అయ్యేదాకా. సో మళ్ళీ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుని. ఓకే, ఆ సాస్ సపరేట్ చేసుకోకర్లేదా? అక్కర్లేదండి. సో స్మూత్ గానే వస్తుంది ఇది. ఓకే ఓకే, సో అయితే మనకి క్వాంటిటీని బట్టి మనం ఈ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే ఆ పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. అంతేనా?
సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఓకే. పేస్ట్. సో టొమాటో, ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ, బిర్యానీ ఆకు సపరేట్ చేసేసి లవంగాలు కూడా అందులోనే కలిపి పేస్ట్ చేసేసామండి. ఆ పేస్ట్. సో ఈ వైట్ సాస్తో మనం చాలా రకాల డిషెస్ కూడా చేసుకోవచ్చు. అవును, సలాడ్స్లో కూడా మిక్స్ చేసుకుంటాం. యా. కొన్ని రకాల ఈ పాస్తా ఇలాంటి వాటిల్లోకి అయితే చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అవునండి. సో ఇక్కడ మనకు అంటే డ్రాప్ కాన్సిస్టెన్సీ కావాలి కదా. అవునవును. సో కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొంచెం వాటర్ చూసుకొని యాడ్ చేసుకొని. సో ఎలాగో స్టాక్ కూడా ఉంది కాబట్టి మనకి. సో ఇక్కడ మనం అంటే వైట్ సాస్ మనం 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే వాటర్తో, ఓకే. లేదా మిల్క్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మిల్కా? కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా. ఓకే. సో ఇక్కడ స్టాక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీనికి మనం సీజనింగ్ చేసుకోవాలి. ఓకే. సో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. ఓకే. సో కొద్దిగా మంచి స్పైసీ స్టార్టర్స్ ఏమన్నా ఉంటే దానికి సూప్ బాగుంటుందేమో కదా. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది కొంచెం క్రీమీగా, కొద్దిగా అంత స్పైసీగా చేయట్లేదు కాబట్టి మంచి స్పైసీ స్టార్టర్స్ ఉంటే బాగుంటుందేమో. కాంబినేషన్ కి బాగుంటుంది. ఓకే. ఓకే. ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే. మరిగేలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకే అండి. క్యారెట్తోనా? ఎస్. ఏం చేస్తున్నారు? సో వేడివేడిగా వర్షాకాలం అనుకుంటున్నాం కదా, సో సూప్ తాగుతాం, దాంతోపాటు ఒక మొక్కజొన్న పొత్తు కూడా తింటే బాగుంటుంది. ఓ యా. సో అది దీంట్లో చేస్తున్నాను. ఓకే. క్యారెట్ లో మొక్కజొన్న పొత్తా? ఎస్. సో కొంచెం కోన్ షేప్ లో ఉన్నది తీసుకుంటాం. సో ఇక్కడ గింజలు చూపించడానికి గ్రూవర్తో స్ట్రేట్ లైన్స్ అండి. నెక్స్ట్ ఇలా క్రాస్గా అండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. చాలా సింపుల్ అండి, న్యాచురల్ గా కనిపిస్తుంది. లావుగా ఉన్న క్యారెట్ అయితే బాగుంటుంది. బాగా వస్తుంది. ఎస్ అండి. సో తీసుకునేప్పుడు కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ తీసుకుంటే. ఓకే. చివర్లు కొంచెం ఇలా రఫ్ కొంచెం ఘాట్లు పెట్టేస్తే పైన పీచ్ లాగా చూపించినట్టుగా ఉంటుంది. కొంచెం వాటర్ వేస్తే అది కూడా విచ్చుకుంటుంది. ఓకే. ఓకే. ఇది చూడండి రాజు గారు. సో అయిపోవచ్చింది. ఆఫ్ చేసేనా? ఎస్. సో ఇక్కడ కొంచెం స్టెమ్ లా ఉంటుంది కదా, సో అది చూపించడానికి కొంచెం ఇది కూడా ట్రిమ్ చేస్తున్నా. సో ఇలా ఒక రౌండ్ కొట్టేసుకుని ముందు కాడ. ఓకే. ఇలా చేసుకుని తినేయటం. సో వాటర్ లో వేస్తుంటే ఇది ఇలా బెండ్ అవుతుంది కదా, మనకి స్టిఫ్ అవుతాయి కదా. వెరీ నైస్. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ చాలా న్యాచురల్ గా కూడా ఉంది. వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. బౌల్ ఇస్తారా? మనకి యాక్చువల్ గా టమాటో సూప్ అయితే మనం ఓన్లీ టమాటో ప్యూరీ వాడతాం కాబట్టి కొంచెం కలర్ అంతా రెడ్ గా వస్తుంది. ఇందులో మనం వైట్ సాస్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం లైట్ కలర్, మస్టర్డ్ కలర్ లో వచ్చింది. సో దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓకే. సో ఇంకా సూప్ రెడీ అయిపోయింది. చక్కగా స్టార్టర్స్ మీ చాయిస్ ఏదైనా చేసేసుకొని ఈవినింగ్ టైంలో హ్యాపీగా తినేయచ్చు. సో అలా అంటే మామూలుగా టమాటో సూప్ లో మనం బ్రెడ్ కట్ చేసి ఫ్రై చేసుకునే క్రమ్స్ వేసుకుంటాం కదా. అవునవును. సో అవే కాకుండా ఇలా బ్రెడ్ స్టిక్స్ కూడా దొరుకుతాయి మనకు, రెడీమేడ్ గా దొరుకుతాయి. దీంట్లో కొంచెం మనకి ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి డిప్ చేసుకుని తినొచ్చు, లేకపోతే ఒక స్పూన్ తాగేసి ఇది కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ సూప్ ని. సో స్టార్టర్స్ మన చాయిస్, కానీ టొమాటో సూప్ అనగానే ఎక్కువ ఈ బ్రెడ్ పీసెస్ ఇవే మెయిన్ ఇచ్చేస్తారు కాబట్టి ఇలా బ్రెడ్ స్టిక్స్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి వేడివేడిగా క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో తరిగిన టొమాటోలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు,
బిర్యానీ ఆకు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. వీటిలోంచి బిర్యానీ ఆకు తీసేసి మెత్తగా మిక్సీ పట్టి వడగట్టుకోవాలి. మరొక పాన్ లో వెన్న వేసి కరిగాక మైదా వేసి దోరగా వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి వైట్ సాస్ సిద్ధం చేసుకోవాలి. మళ్లీ స్టవ్ వెలిగించి ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి బ్రెడ్ స్టిక్స్ తో సర్వ్ చేసుకుంటే క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ రెడీ. క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. రాజుగారు చాలా టేస్టీగా ఉంది సూప్. అవునండి. సో మీరు అన్నట్టు ఆ క్రీమీగా అది తెలుస్తూనే మంచి చిన్న పులుపు ఉంది మనం టొమాటోలో వేసాం కాబట్టి. అండ్ ఫైనల్ గా ఈ పెప్పర్ కూడా మంచి టేస్ట్ ఇచ్చింది అనిపిస్తోంది. అవునండి. ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓ కానీ ఇలా అయితే బాగుంది. అదే మీరు అన్నట్టు కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసి తీసుకోవచ్చు. కానీ రైనీ సీజన్ లో ఒక మంచి సూప్ అండి. వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది సూప్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళు అలసటగా అనిపించినట్లయితే టీ డికాక్షన్ ని చల్లార్చి కాటన్ ప్యాడ్స్ తో కళ్ళపైన పెట్టుకున్నట్లయితే కళ్ళ అలసట తగ్గుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ పోటీ పడి ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఈ రోజు ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం వీళ్ళిద్దరిని. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? యా ఫైన్. ఫైన్. ఏం పేరు? రోజా. రోజా, ఎక్కడి నుంచి వచ్చావు రోజా? అంబర్పేట్. వెరీ గుడ్. హాయ్ అండి. మణి అండి. మీ పేరు మణి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇబ్రాహీంపట్నం డిస్ట్రిక్ట్ మంచాల గ్రామం నుంచి వచ్చాను. మంచాల గ్రామం నుంచి వచ్చారు. మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసా? తెలియదు. ఇక్కడికి వచ్చాకే పరిచయమా? సో మణి గారు, ఈ అమ్మాయి పేరు రోజా, ఈవిడ పేరు మణి. సో ఈ రోజు మీ ఇద్దరికి కాంపిటీషన్ అన్నమాట. ఓకేనా? సో చక్కగా పోటీ పడి బాగా టేస్టీగా వంట చేయాలి. ఓకేనా? రెడీయా? రెడీ. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను. రోజా, నువ్వు చేస్తావా? ఏం చేస్తావు? మ్యాంగో పొంగలి. సో మామిడి పొంగల్ చేస్తావా? అవును. ఓకే, మరి మామిడి పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1 కప్పు, బియ్యం 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటర్, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. మామిడి పొంగలికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రోజా, స్టార్ట్ చేద్దామా? నెయ్యి, నెక్స్ట్ జీడిపప్పు, ఇంతకీ నీకేంటి పొంగల్ స్వీట్ బాగా ఇష్టమా ఏంటి? స్వీట్ ఎక్కువ తింటా. అవును, ఇప్పుడు ఇందులో మనకు షుగర్ ఏం లేదు కదా? బెల్లం ఉంది కదా. సారీ, మ్యాంగోగా ఉంది కాబట్టి సరిపోతుందా? తీసేద్దాం అవి. ఇంకా ఓకే, నెక్స్ట్ స్టవ్ కొంచెం బాగా సిమ్ లో పెట్టా. కాకపోతే నెయ్యి వేసాం కదా, అందుకని చక్కగా ఇలా బాగా వేడైపోయి అలా వస్తుంది. ఇప్పుడు మిల్క్ పోసుకోవాలి. మిల్క్ కొంచెం సేపు మరిగించాలి. పెడదామా? ఎక్కడ నేర్చుకున్నావేంటి ఈ పొంగల్ నువ్వు? మమ్మీ దగ్గర. స్వీట్స్ బాగా ఇష్టమే నీకు? అంటే ఎక్కువ కాదు, తింటాను. ఏదో ఎక్కువ కాదు కానీ తింటావు. మరి ఈ రోజు ఎందుకు ఇక్కడ చేస్తున్నావు స్వీట్? అందరికి చూపిద్దామని. అందరికి టేస్ట్ చూపిద్దామనా? ఓకే, అంటే బేసిక్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ లేకపోతే వెరైటీగా అలా చేస్తూ ఉంటారు, అందుకని అడిగాను అనమాట. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసుకోవచ్చా? సో మనం తినే స్వీట్నెస్ కి తగ్గట్టు బెల్లం. అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ కదా. సో దానికి తగ్గట్టు వేసుకో. సో నువ్వు చక్కగా మంచి నల్ల బెల్లం తీసుకొచ్చావు. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. మీ ఊర్లో బెల్లమా? అవునా? చూసావా నేను ఎంత కరెక్ట్ గా చెప్పాను. కొద్దిగా హైలో పెట్టుకుందాం. కలర్ కూడా బాగా వస్తుందా? బ్రౌన్ కలర్ లో. అవును, మనకి ఆ ఎల్లో కలర్ ఈ బ్రౌన్ కలర్ మిక్స్ అయ్యి మంచి కలర్ వస్తుంది. చూద్దాం పొంగల్ అంతా అయిపోయిన తర్వాత. మీకు తెలుసా అండి ఈ పొంగలి? విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నారా? వెరీ గుడ్. అంటే మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటారు కదా అందరూ. మనకి పొంగల్ అనగానే బేసిక్ గా రైస్ అంటే మనకి ట్రెడిషనల్ గా వస్తుంది కాబట్టి అలాగే పాలు ఇంతే కదా.
కానీ ఇలా ఫ్రూట్స్ తో కూడా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. అవును. ఓకే, కరగాలి అది బాగా. మిక్స్ కావాలి దీంట్లో. నెక్స్ట్ మనము రైసా? పెట్టండి. ఇప్పుడు జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం టేస్టీగా ఉంటుందా? ఇప్పుడు అదేంటి యాలకుల పొడి. యాలక్ యాలకుల పొడి వేస్తే అయిపోయినట్టే కదా. మ్యాంగో మ్యాంగో అది లాస్ట్. అది లాస్ట్ అంట మణి గారు. ఓకేనా, అయిపోయినట్టేనా? ఇప్పుడు మ్యాంగో పేస్ట్. సో చక్కగా మంచి పండిన మామిడి పండు అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇది మనకి తీతీగా కొంచెం ఆ మామిడికాయ టేస్ట్, కొంచెం బెల్లం టేస్ట్. బెల్లం టేస్ట్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే కొంచెం బెల్లం ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ కూడా ఉంది కదా. సో 2 ఫ్లేవర్స్ కలిసి బాగుంటుంది అనమాట. ఇది వరకు ఇప్పుడు ట్రై చేసావా ఈ పొంగల్ ఇంట్లో? చేసావా? నచ్చింది కూడా. నచ్చిందా? నీకే నచ్చిందా? అందరికి నచ్చిందా? ఓకే, బాగుంది. మొత్తానికి చూస్తుంటే అయితే ఏదో హల్వా లాగా అలా ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకోవటమేనా? ఈ బౌల్ పట్టుకో చెప్తా. మంచి కలర్ వచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో ముందు వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, వాటితో గార్నిష్ అనమాట. మీకు కావాలంటే కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆల్రెడీ మామిడి పండు ఉంది కాబట్టి కిస్మిస్ అక్కర్లేదు. ఓకేనా, రెడీ? ఇప్పుడు టేస్ట్ అప్పుడే టేస్ట్ చూడండి. ఈ మణిగారు వంట కూడా అయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూస్తా. ఓకేనా? ఓకే. ఓకే, మరి వేడివేడిగా మామిడి పొంగలి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పొంగలి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి పొంగలి తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. నేతిలో జీడిపప్పు వేయించి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి మరిగాక బెల్లం వేసి కరగనివ్వాలి. దీనిలో అన్నం, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, మామిడిపండు గుజ్జు వేసి బాగా కలిపి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మామిడి పొంగలి రెడీ. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఇంకొక మంచి చిట్కా: తేనె ఇంకా అల్లం రసం కలిపి ప్రతిరోజు తీసుకున్నట్లయితే మేధస్సు పెరుగుతుంది. మణిగారు రెడీయా? మీరు రెడీ అండి. చూసారు కదా, అమ్మాయి చక్కగా చక్కచక్క వంట చేసేసింది. మీరు కూడా అలాగే ఫాస్ట్ గా చేసేయాలి. ఓకేనా? చేస్తాను. ఏం చేస్తారు మీరు? స్వీట్ కార్న్ దోశ చేస్తాను. స్వీట్ కార్న్ తో దోశ బాగుంటుందా? చాలా బాగుంటుందా? చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, మరి స్వీట్ కార్న్ దోశ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, గోధుమ రవ్వ 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం తురుము 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1. స్టార్ట్ చేద్దామండి. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. అప్పుడే వెలిగించినా పిండి కలుపుతారా? అప్పటి వరకు హీట్ అవుతుందనా? ఓకే. సో ఇప్పుడు పిండి కలుపుకోవటమేనా? పిండి. దీంట్లో స్వీట్ కార్న్, ఇది పేస్టా? అవునండి. సో ఏం పేస్ట్ అండి ఇది? స్వీట్ కార్న్ పేస్ట్ అండి. స్వీట్ కార్న్ పేస్ట్. ఇందులో ఇంకేం వేసారు? గోధుమ రవ్వ, 2-3 పచ్చిమిర్చి, ఓకే, కొంచెం ఉప్పు. ఓకే, సో కారం సరిపడా పచ్చిమిరపకాయలు, గోధుమ రవ్వ, కొద్దిగా ఉప్పు. సో స్వీట్ కార్న్ పచ్చి ఉడికించినవి కాదు? లేదు. సో పచ్చి వాటిల్లోనే గోధుమ రవ్వ వేసుకుని పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. అంతేనా? ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొని కలుపుకోవాలి. ఇంకా దీనికి పిండి ఏం అక్కర్లేదా? మినప్పిండి, శనగపిండి. శనగపిండి. ఓకే, ఆల్రెడీ ఉప్పు వేసాము కదా, ఇంకా ఉప్పు ఇట్లా ఏ అవసరం అక్కర్లేదా? సరిపోతుంది. ఓకే, నేను పోస్తుంటాను, మీరు కలుపుకోండి. ఇప్పుడు ఇంకా మామూలుగా దోశ పిండిలో కలిపేసుకోవటమేనా దీన్ని? అంతే. అయితే మనకి ఈ దోశలకి పిండి ఏం అక్కర్లేదు అనమాట, అంటే మినప్పిండి ఇలా ఏం అక్కర్లేదు, బియ్యం, ఓన్లీ స్వీట్ కార్న్, గోధుమ రవ్వ. స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఇవి స్నాక్స్ లాగా కూడా తినొచ్చా? అదే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టిఫిన్ కూడా బాగుంటుంది దోశలాగా. ఓకే ఓకే, ఇప్పుడు వేస్తున్నాం.
వేసేయచ్చా? సో చాలా సింపుల్ అన్నమాట. సింపుల్. వెరీ గుడ్. కొంచెం మందంగా వేసుకోవాలి, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, చేయొద్దు. ఊతప్పం లాగా. ఊతప్పంలా. మీరు ఫస్ట్ చేసినప్పుడు బాగా రుద్దేశారా? అప్పుడు రాలేదు కదా, రాలేదు. అంటుకుపోయింది కదా, పెనానికి గీకుతా కూర్చున్నారా? క్యారెట్ తురుము, ఓకే. ఉల్లిపాయ తురుము. ఓకే. సో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే క్యారెట్. కొంచెం కొత్తిమీర. సో సేమ్ మనం ఊతప్పంకి ఎలా వేసుకుంటాం అలాగే అలాగే వేసుకోవాలి. కావాలంటే కొంచెం అల్లం ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయలు ఎలాగో అందులో వేసారు కదా. వేగుతుంటే మంచి వాసన వస్తుందండి. సో అయితే ఇలా ఇంట్లో ఉండి చక్కగా అన్ని వెరైటీస్ ట్రై చేస్తుంటారా? బాగా చేస్తాను. స్నాక్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారా? ఎక్కువ చేస్తుంటాను. ఆయిల్ లేకుండానే ఎక్కువ చేస్తాను. ఆయిల్ లేకుండా. కానీ కొన్నిటికి ఇలా తప్పదు కదా. సిమ్లో పెట్టాను. సిమ్. ఓకే. మీరేంటి హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్. ఏం పేరు? ధనరాజ్. అయ్యా సిగ్గుపడుతున్నారా ఇంకా? ఓకే. పిల్లలు ఎంతమంది? 3 అమ్మాయిలు. సో 3 ఆడపిల్లలా మీకు? అవునండి. హెల్ప్ చేస్తుంటారా వంటల్లో మీకు? చేస్తారండి, చాలా చేస్తారు. చాలా చేస్తారా? వెరీ గుడ్. తిప్పొచ్చా దీన్ని ఒకసారి? వచ్చు. చూడండి వస్తుందా? ఇది చాలా సాఫ్ట్ గా అలా మెత్తమెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేనా? ఓకే. ఒక ప్లేట్ ఇవ్వండి. అయిపోయింది. వెరీ గుడ్. చాలా నీట్గా వచ్చింది. యాక్చువల్గా మీరు అన్నప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది, వస్తుందో రాదు అని. వస్తుందో రాదు అంటే అదేమన్నా ఇదైపోతుందేమో అని. ఓకేనా? రెడీయా? కొంచెం గార్నిషింగ్ చేయండి. ఆ పక్కనే ఉల్లిపాయ ముక్కలా? అబ్బో, ఉల్లికాడ ఉల్లి ముక్కలు లేకుండా ఏ కూర కాదు, ఏ స్నాక్ కాదు కదా. కాదు. అవును, వెరీ అది గుడ్. ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఇందులో మనం దోశని ఎత్తుక్కోవాలి. ఓకే, మరి వేడివేడిగా స్వీట్ కార్న్ దోశ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ స్వీట్ కార్న్ దోశ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ దోశ తయారు చేసే విధానం: స్వీట్ కార్న్, గోధుమ రవ్వ, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ పిండిని దోశలా వేసుకుని పైనుంచి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం తురుము జల్లి 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ దోశ రెడీ. స్వీట్ కార్న్ దోశ తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు 2 ఐటమ్స్ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం. రాజు గారు, స్వీట్, హాట్. సో ముందు పొంగలి కదా, స్వీట్ తో స్టార్ట్ చేద్దామా? ఓకే. మణి గారు తీసుకోండి, మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుంది రోజా, చాలా టేస్టీగా ఉంది. చక్కగా చాలా కమ్మకమ్మగా నేతులు చేసాం కదా, బాగుంది కదా రాజు గారు. అంటే మ్యాంగోతో ఇలా పొంగల్ కూడా చేసుకోవచ్చు అనే ఐడియా బాగుంది కదా. అంటే మనకి ఆ మామిడికాయ ఆ పులుపు అలా ఏం తగలకుండా జస్ట్ ఆ మ్యాంగో ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఆ బెల్లం టేస్ట్ లో చాలా టేస్టీగా ఉంది. అవును. ఓకే, మరి చూద్దాం ఇప్పుడు మణిగారి దోశ ఎలా ఉందో. దోశ కూడా బాగుంది, చక్కగా కరకరలాడుతూ మనకి ఆ రవ్వ దోశ తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అలా ఉంది, టేస్టీగా ఉంది. ఇంకా దీంట్లో మీరు అన్నట్టు చట్నీ కానీ ఏం అక్కర్లేదు. నైస్. ఎలా ఉంది రోజా? బాగుందా? ఏది బాగుంది? ఆవిడ చేసిన దోశ బాగుందా, నువ్వు చేసిన స్వీట్ బాగుందా? దోశే బాగుందా? వెరీ గుడ్. ఎందుకు? నీకు స్వీట్ ఏదో అలా అలా ఇష్టం, హాట్ ఎక్కువ ఇష్టం కాబట్టా. మణిగారు మీకంటే కొంపతీసి పొంగల్ బాగుందా? పొంగల్ బాగుంది. ఏంటో వెరైటీగా చెప్పారు ఈ రోజు ఇద్దరు కూడా. సో చూద్దాం మరి ఇంతకీ ఏ ఐటమ్ ఎలా ఉందో రాజుగారు డిసైడ్ చేస్తారు. రాజుగారు, ఇద్దరైతే ఆపోజిట్ గా ఒకళ్ళు చేసింది ఒకరికి నచ్చింది, మీకేది టేస్టీగా అనిపిస్తుంది? సో ఏం లేదు, అంటే ఈ రోజు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ మన ఇద్దరిని తెచ్చేస్తాం. అంతేనా? ఓకే, నాకు జీరా మీకు ఫ్యాన్. అంటే 2 డిష్లు చాలా బాగున్నాయి.
ఇద్దరు కూడా టేస్టీగా మంచిగా చేశారు. అంటే ఇది రవ్వ బేస్ లో అంటే పిండి లాంటిది ఇది కొంచెం ఎక్కువ వాడకుండా ఏమీ లేదు, జస్ట్ శనగపిండి కొద్దిగా అది కూడా బాగుంది. ఇన్స్టెంట్ దోశలా ఉంది. అంటే కొంచెం మనం మీరు స్వీట్ కార్న్ అది తీసుకున్నారు కదండి, సో గోధుమ రవ్వ కాబట్టి కొంచెం వేగితే ఇంకొంచెం బాగుంటుంది. అంటే రెండో వైపు మనం మార్చుకున్నప్పుడు ఆనియన్స్ అవి వేసాం కదా, సో కింది వైపు కొంచెం క్రంచిగా వచ్చింది. సో ఆ పైన కొంచెం లైట్ పచ్చిదనం కొంచెం తెలుస్తుంది. సో ఎందుకంటే స్వీట్ కార్న్ కూడా పచ్చిగానే చేస్తారు, ఉడికించి చేస్తే కొంచెం ఆ టేస్ట్ తెలిసేది కాదు. సో ఆ స్వీట్నెస్ అలా తెలుస్తుంది. పొంగల్లో కూడా యాలకులు తగ్గించేస్తుంది, ఎందుకంటే మ్యాంగో ఇస్తున్నాం కదా మనం, సో మ్యాంగో ఫ్లేవర్ తెలిస్తే కొంచెం బాగుంటుంది. యాలకులు వాడకపోయినా పర్లేదు, అదే అంటున్నాను, యాలకులు లేకుండా మ్యాంగో ఒక్కటి సరిపోతుంది. సో మామూలు దాంట్లో మనం కంపల్సరీగా యాలకులు వేసుకుంటాం, దాంట్లో ఏమి ఫ్లేవర్స్ ఉండవు కదా, ఉండవు కాబట్టి. సో ఇక్కడ ఓన్లీ మ్యాంగోతో చేస్తే సరిపోతుంది. సో రెండిట్లో పొంగల్ బాగుంది, పొంగల్ బెస్ట్. అంటే మ్యాంగోతో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసారు కదా. అవునవును, అండ్ అది తింటుంటే కూడా చాలా బాగుంది కదా, కొంచెం డిఫరెంట్ గా సాఫ్ట్ గా రైస్ అంతా కూడా బాగా కలిసిపోయింది, వెరీ టేస్టీ. సో రోజా, మొత్తానికి నీకు దోశ నచ్చిన, రాజుగారికి మాత్రం నువ్వు చేసిన పొంగల్ బాగుందంట. కంగ్రాచులేషన్, నువ్వే విన్నర్. మణిగారు మీరు కూడా ఇలా వచ్చేసారు, ఏమి డిసప్పాయింట్ అవ్వకండి. లేదండి, మీకు ఎలాగో పొంగలే కదా నచ్చింది, అందుకే అదే విన్ అయిపోయింది. ఓకేనా? సో రోజా, మంచి వెరైటీ పొంగల్ మాకు చేసి పెట్టినందుకు నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. చూద్దామా ఎలా ఉందో నీ సారీ. రెడ్ కలర్. ఓకే మణిగారు, మీరు కూడా మంచి వెరైటీ చేసి పెట్టినందుకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, అండ్ అలాగే ఇది కూడా మీకే సిఎంఆర్ విశాఖ నుంచి. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించాలంటే ఇంకా లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చేతులు రఫ్గా మారినట్లయితే ఆలివ్ ఆయిల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి దీంతో చేతుల్ని కొద్దిసేపు మసాజ్ చేసుకున్నట్లయితే రఫ్నెస్ తగ్గి చేతులు మృదువుగా ఉంటాయి. ఈరోజు మనం చూసిన క్రీమ్ ఆఫ్ టొమాటో సూప్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన క్యాబేజ్ పకోడా కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇందులో కానివ్వండి, అలాగే ఊరించే వంటలో చూసిన కార్న్ దోశలో కూడా శనగపిండి వాడారు. శనగపిండి ఓకే, ప్రోటీన్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి, ఓకే అక్సెప్టెడ్. కానీ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ శనగపిండి వాడడం మూలాన మనకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందండి. కొంతమందికి తిన్న వెంటనే బాగా బెల్చింగ్ అంటారు కదా, తేపులు కానివ్వండి, లేకపోతే ఆహారం అరగకుండా కొంచెం ఇబ్బంది పడ్డము, ఇక్కడ నుంచి కొంచెం సివియర్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉన్నాం ఇప్పట్లో. ఎంత డెలికేట్ అయిపోయాయంటే మన సిస్టమ్స్, ఇప్పుడు ఒక 35 తర్వాత కొంచెం ఒక పూట బయట తిన్నామనుకోండి, అప్పుడు కూడా మనకు అది అరగకపోవడము ఇలాంటివి కామన్గా ఫేస్ చేస్తూ ఉన్నాం. సండే పూట కొంచెం హెవీగా తీసుకున్నా, ఎందుకంటే సిస్టమ్ దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంది, అంటే అది ఒక సిగ్నల్. సో అలాంటప్పుడు మనం కొంచెం గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకోకుండా ఉండడమే మంచిది. బట్ డిష్ పరంగా చూసుకుంటే డీప్ ఫ్రై అండి రెగ్యులర్గా మనకు ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు. అలాగే ఊరించే వంటలో చూసిన మామిడి పొంగలి డిఫరెంట్గా ఉందండి. మామిడి పళ్ళు సీజన్ కదా, అందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది తినడానికి. కొంచెం క్లెవర్గా కూడా ఉంది, అంటే ఎలాగో మనకు పొంగల్లో స్వీట్ ఐటమ్ అంటే స్వీట్ కాంపోనెంట్ కావాలి, బెల్లంతో పాటు ఇలా మామిడి పండు ఉపయోగించి చేసుకుంటే పర్వాలేదు. మళ్ళీ చెప్తున్నాను, మామిడి పండు అయినా కూడా కానీ మనం పండుగ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకొక విషయం చెప్పనా, న్యాచురల్గా పండిన మామిడి పండు తొక్కతో పాటు కనుక తీసుకోగలిగితే మనకు అందులో ఉన్న క్యాలరీ కంటెంట్ కొంచెం తగ్గించినట్టే. అంటే పీచు ఉంటుంది కదా ఎక్కువగా తొక్కలో, కొంచెం ఈక్వలైజ్ చేసినట్టే. అది బంగినపల్లి మామిడి పండు అయినా కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా వెరైటీ కూడా కానివ్వండి, సాధ్యమైనంత వరకు స్కిన్తో పాటు తీసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. సో ఇట్స్ వెరీ యూనిక్ రెసిపీ అండి, కొద్దిగా యూనిక్గా ఉంది, వ్యత్యాసంగా ఉంది, ట్రై చేసి చూడండి ఈ మామిడి పొంగలి. కానీ మామిడి పండు మాత్రం సపోజ్ మనకు క్యాలరీ కాన్షియస్గా ఉన్నాము, ఎక్కువ క్యాలరీస్ తీసుకోవద్దంటే వారానికి 1-2 సార్లు తీసుకోండి, కానీ తీసుకోండి. మామిడి పండు చాలా మంచిది విత్ స్కిన్, అండ్ ఆ పీసెస్ కూడా ఎక్కువ కాకుండా ఒక రోజులో 4-5 మామిడి పళ్ళు అలా తినేయడం కాకుండా ఒకటి అలా తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇక స్వీట్ కార్న్ దోశ, మనం చూసిన క్యాబేజ్ పకోడా కర్రీలో ఉన్న శనగపిండికిను దీనికిను కొద్దిగా తేడా ఉంటుంది. అదేంటంటే అది మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం.
అదే దోశ అయితే డీప్ ఫ్రై చేయటంలా. అందులో మళ్ళీ మనము నేను చెప్పినట్టుగా ఈ వాము లేకపోతే ఇంగువ అలాంటివి యాడ్ చేయడం మూలాన గ్యాస్ ఫార్మింగ్ కెపాసిటీ అనేది కొంచెం మనం తగ్గించుకోవచ్చు. కార్న్ యాడ్ చేయడం మూలాన మళ్ళీ మనకు పోషక విలువలు పెరిగినట్టేనండి. కార్న్లో కూడా విటమిన్, కార్న్ ఆయిల్ అన్నది మనం కాస్మెటిక్ క్రీమ్స్లో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు, సన్ స్క్రీన్ లాగా కూడా వాడుతూ ఉంటారు. సో ఏంటంటే మీరు సమ్మర్ అయిపోయింది కదా, అంటే ఆల్మోస్ట్ తగ్గిపోయింది కదా ఎండ తీవ్రత, మనకు ట్యాన్ అవ్వదు అనుకోకండి, అది పొరపాటు. మేఘాల్లో కూడా మనకు యూవీ రేస్ ఉంటాయండి. సో దాని నుంచి కూడా మన స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. పొల్యూషన్ లెవెల్స్ కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఏ సీజన్ అయినా సమ్మర్లో ఎక్కువ వాడాలి, కానీ ఏ సీజన్లోనైనా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటివి డైట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక చెట్టు నాటామండి, ఆ చెట్టు బాగా పెరగాలి అంటే పైన మనం వాటర్ ఎలా ఇంపార్టెంటో మట్టిలోని ఎరువు కూడా ఇంపార్టెంట్ కదా. అలాగే మనం తినే ఆహారం అంటే పైన పూసే క్రీమ్స్తో పాటు లోపల మనం తీసుకునే ఆహారం కూడా మన స్కిన్ హెల్దీనెస్ని చక్కగా చూపెడుతుంది. ఎప్పుడైనా చూడండి, మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకునే వాళ్ళ స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఫస్ట్ మనకు ఒంట్లో బాగాలేదనుకున్నా, ఫీవర్ అనుకున్నా మన ఫస్ట్ ఇండికేటర్ ఏంటంటే మన ఫేస్లో ఉన్న ఫేస్ ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అండ్ ద బాడీ. ఇవాళ మీరు చూసిన వంటకాల్లో మామిడి పొంగలి ఒకటి డిఫరెంట్గా ఉందండి. కార్న్ దోశ కూడా పర్వాలేదు, ఓకే చాలా బాగుంది అని చెప్పలేము, కానీ అంటే బాగుంది రోజు వాడండి అని చెప్పలేము, కానీ పర్వాలేదు, ట్రై చేయొచ్చు. క్యాబేజ్ పకోడా కర్రీ కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటే బాగుంటుంది. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతే మీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్స్ ద్వారా గానీ తెలియజేయండి. అలా తెలియజేసినందుకు మీకు మంచి బహుమతులు కూడా ఉంటాయి. సో లేట్ చేయకుండా రాసి పంపించండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన రెసిపీస్ కానీ మన పార్టిసిపెంట్స్ చేసినవి కానీ చాలా సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి, సీజనల్ వైజ్ గా ఉన్నాయని. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అభిరుచిలోని సరికొత్త వెరైటీస్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలు సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదండి వాళ్ళ అభిరుచిని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.